రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకుల అధికారం మదం అవకాశానంటుతోంది. అధికారం తమదేనని, తమను ఎవరూ ఏం చేయలేరని విర్రవీగుతూ నడి రోడ్డుపై నానా హంగామా చేశారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. ఒకరు నూతనంగా ఎన్నికైన పీఏసీఎస్ చైర్మన్ కాగా మరొకరు మార్కెట్ కమిటీ డైరెక్టర్. మద్యం మత్తులో వీరిద్దరూ రోడ్డుపై చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని పల్లవి కాలేజ్ ముందు రాంగ్ రూట్లో వస్తూ ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్కు అడ్డంగా తమ కారును ఆపారు. పాల ట్యాంకర్ డ్రైవర్పై బూతులతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కారు అడ్డు తీసేది లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ వీధి రౌడీల్లా ప్రవర్తించారు. రైట్, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఒకరు నూతనంగా ఎన్నికైన పీఏసీఎస్ చైర్మన్ కాగా మరొకరు మార్కెట్ కమిటీ డైరెక్టర్. మద్యం మత్తులో వీరిద్దరూ రోడ్డుపై చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని పల్లవి కాలేజ్ ముందు రాంగ్ రూట్లో వస్తూ ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్కు అడ్డుకొని తమ కారును ఆపారు. పాల ట్యాంకర్ డ్రైవర్పై బూతులతో విరుచుకుపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. సాయి మాధవి, కొంతమంది కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం ఉన్నట్టు కూడా ప్రవర్తిస్తున్నారు. అధికారం తమదే అని, తమను ఎవరు ఏం చేయలేరని నడి రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇదే అంశం సంబంధించిన వికారాబాద్ జిల్లా పరిగిలోని పల్లవి కాలేజ్ ముందు ఇద్దరు కాంగ్రెస్ నేతలు పరిగి షాద్నగర్ రోడ్డుపై వీధి రౌడీల్లా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. రాంగ్ సైడ్ లో ఎదురుగా వస్తున్న వాహనాలకు అడ్డంగా తమ కారును ఆపి నానా హంగామా చేశారని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వారే రాంగ్ రూట్ లో వెళ్లి పాల ట్యాంకర్ ను అడ్డంగా ఆపి రాంగ్ రూట్ లో వచ్చావంటూ దబాయించారని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు. పాల ట్యాంకర్ డ్రైవర్ పై బూతులతో తిడుతూ విరుచుకుపడ్డారు. కారు అడ్డుగా ఉన్న కారుని తీసేదే లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నోటికొచ్చినట్టు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తా ఉంది. వీరి అధికార అహంకార హంగామా గూండాగిరి దాదాగిరితో రోడ్డుపై ఇరువైపుల వాహనాలు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది కూడా అని చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్న ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికులు చాలా సమయం అయింది, కారు పక్కకు తొలగించండి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నూతనంగా ఎన్నికైన దోమ బీఎస్సీఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి ప్రయాణికులపై తన నోటు దురుసును కూడా ప్రవర్తించాడని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి కారుని తీసేదే లేదు అంటూ తెగేసి చెప్పారని చెప్పేసి అక్కడ ఉన్న వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది తను ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నాడని మరిచి వెనక ముందు ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇష్టం ఉన్నట్టు వీధి రౌడీల్లా ప్రవర్తించడం ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతలోనే ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక కానిస్టేబుల్ వారిని వారించే ప్రయత్నం చేయగా అటు పోలీసు అధికారులను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడారని చెప్పేసి అక్కడ చూసిన వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసు కానిస్టేబుల్ ని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ డిఎస్పీని పిలిపిస్తారా, ఎవరిని పిలిపిస్తారో పిలిపించండి, నేను చూస్తా అంటూ ఇష్టం ఉన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా అక్కడ చూసిన వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కారు అసలే తీయం, పరిగి కారు అసలే తీయం, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి పరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నోటికి వచ్చినంత కూడా మాట్లాడాడని చెప్పేసి అక్కడ కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఇక కాంగ్రెస్ నాయకులే ఇట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లా చేస్తే
ప్రజల్లో మనకు వ్యతిరేకత వస్తుందని అని చెప్పేసి కొంతమంది సొంత కాంగ్రెస్ నాయకులే అక్కడ చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇంకా వీరు చెప్తే వినేటట్టు లేరని చెప్పేసి కొంతమంది ఇంకా వారినే ఇంకా మీ తప్పేం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పగా వారు తాగిన మత్తులో కూడా వారు వెళ్ళిపోయినట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది. ఇలా సొంత పార్టీ నాయకులే వీరికేం పోయే కాలం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లా చేస్తే మనకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ సొంత నాయకులే కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చిల్లర చేష్టలతో పార్టీ పరువు పోయేలా తీసేటట్టు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తున్న తీరును కూడా కొంతమంది నాయకులు సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్న పరిస్థితికి కనిపిస్తా ఉంది. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.